హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతా హరీష్. ఈరోజైతే చక్కగా 10 మినిట్స్లో అయిపోయే ఆలూ కుర్మాని రైస్, రోటీ, చపాతీ, పరోటాలకి కాంబినేషన్గా సెట్ అయ్యేలా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే కొత్తగా మన వీడియోస్ చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఇక్కడ మనం ఒక మిక్సీ జార్లోకి 2 టమాటాలను అలాగే గుప్పెడు జీడిపప్పుని తీసుకొని దీన్ని ఒకసారి కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇది కాస్త బరకగా అయిన తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ కోకోనట్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర కోకోనట్ పీసెస్ ఉంటే అవి కూడా స్టార్టింగ్లోనే యాడ్ చేసుకొని ఒక స్మూత్ పేస్ట్గా రెడీ చేసేసుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర కొంచెం కొంచెం వేసుకొని ఇవి హీట్ అయిన తర్వాత కరివేపాకు కొంచెం వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక 3-4 పచ్చిమిర్చిని అయితే యాడ్ చేస్తున్నాను. ఇందులోకి మళ్ళీ మనం చిల్లీ పౌడర్ని కూడా యాడ్ చేస్తాం. దాన్ని చూసుకొని కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత చిన్న పీసెస్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ని కాస్త మనం వేపుకోవాలి. ఇవి కొంచెం ఎర్రగా వేపుకోవాలి. ఇవి ఇలా వేగిన తర్వాత దీంట్లోకి అయితే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే మనం యాడ్ చేసుకోవాలండి. ఇక్కడ ఇవైతే వేగిపోయి కదా జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ మనం ఇంట్లోనే చక్కగా 6 నెలలు నిల్వ ఉండేలా ఎలా చేసుకోవాలో నేనైతే ఒక షార్ట్ వీడియో చేశాను. మీరు అది చూసేసేయండి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అలాగే కొంచెం క్యారెట్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ రిమైనింగ్ వెజిటబుల్స్ కూడా మీకు నచ్చినవి వేసుకోవచ్చు అనమాట. బీన్స్ పీస్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. నాకైతే ఈ రెండే అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను. ఈ పొటాటోస్ అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసిన దాన్ని అయితే ప్యూరీని ఫస్ట్ వేసేసుకోవాలి. దీన్ని ఒకసారి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, అలాగే 2 టేబుల్ స్పూన్ ధనియా పొడి అయితే వేసుకోవాలండి. ఇవి బాగా వేపుకోవాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఇవి మాడిపోకముందే మనమైతే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. మనకి ఎంతవరకు కర్రీ కావాలో ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకొని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టేసుకున్న తర్వాత విజిల్ పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానివ్వాలి. మనకి 3 విజిల్స్ వచ్చిన తర్వాత దీన్ని మళ్ళీ ప్రెజర్ పోయినంత వరకు పక్కన పెట్టి ఇప్పుడైతే మూత తీసుకోవాలి. ఇక్కడైతే మనకి ఇలా వచ్చింది కదండి. దీన్ని ఒకసారి మనం స్మాష్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడైతే ఒకసారి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ సరిపోయిన తర్వాత మనకి ఎక్కువ వాటరీగా ఉంటే మరొకసారి స్టవ్ మీద పెట్టుకోవాలి. లేదు అంటే సరిపోతుందంటే ఇంకా దీన్ని దించేసుకోవడమే. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోతుందండి. సో నేను ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా మనకి కుర్మా అయితే ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మనం అన్నీ కట్ చేసి పెట్టుకుంటే చక్కగా కుక్కర్లో పెట్టేస్తే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. ఇప్పుడైతే ఒక ప్యాన్ పెట్టుకొని దీని మీద అయితే నేను పరోటాలను కాలుస్తున్నాను. ఇవి ఫ్రోజన్ పరోటాస్ అండి. సో మనం నార్మల్గా ఇంట్లో కూడా పరోటాస్ని చేసుకోవచ్చు. నేను రాబోయే వీడియోస్లో నేను నూల్ పరోటా కూడా చేసి మీకు చూపిస్తానండి. అంతలోపు అయితే మన ఛానల్ని అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇప్పుడైతే ఈ పరోటాని మనం కొంచెం నిదానంగా 2 వైపులా కాల్చుకుంటూ ఆయిల్ వేసుకుంటూ కాల్చుకోవాలి. ఇక్కడైతే మనకి పరోటా చూసారు కదా చక్కగా కాలిపోయింది. దీన్ని అయితే ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. సో ఇప్పుడు ఇది ఇలా కొంచెం వేడి మీద ఉన్నప్పుడు మనం ఇలా 2 చేతులతో కొట్టినట్టయితే అది లేయర్స్ విడుతుందండి. ఇది బయట కొన్నది ఫ్రోజన్ కాబట్టి అంత లేయర్స్ అయితే రావట్లేదు. మనం ఇంట్లో చేసుకున్నది అయితే చిన్న కటింగ్స్ ఇస్తే మనకి ఎక్కువగా పొరలు వస్తాయి. ఇప్పుడు దీని మీద మనం ఈ కుర్మాని వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేసేసండి. అలాగే మరిన్ని ఇలాంటి వెజ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.